హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. దీని పేరు వచ్చేసి కాట్సు చికెన్ కర్రీ. రీసెంట్గా మా అమ్మాయి సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక హోటల్లో ఈ కర్రీ అయితే టేస్ట్ చూసిందంట. చాలా బాగుందని చెప్పి అది ఎలా చేయాలి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చెప్పి అక్కడి నుంచే కొన్ని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సరే, ఎటు చేస్తున్నాం కదా, మన ఛానల్లో కూడా పెడదామని వీడియో అయితే తీశాను. ముందుగా అయితే చికెన్ లెగ్ పీసులు తీసుకొని సాల్ట్ వేసుకొని బాగా పట్టించి 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 3 స్పూన్లు కార్న్ఫ్లోరు, 3 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. ఈ పిండి ఎక్కువేం పట్టదండి, మనం తీసుకున్న చికెన్ పీసులకి పట్టించడానికే. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్టు, కారం కోసం అని చెప్పి చిల్లీ ఫ్లేక్స్ కలుపుకోవాలి. వీటిని అయితే అక్కడ పెరి పెరి అంటారని చెప్పి ఇవి కూడా అక్కడి నుంచే తీసుకొని వచ్చింది. నాకైతే సేమ్ చిల్లీ ఫ్లేక్స్ లాగే ఉన్నాయి, లేదంటే మనం కారమైనా కొంచెం కలుపుకోవచ్చు. ఈ పిండి అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని మనం లెగ్ పీసులు సాల్ట్ పట్టించి పక్కన పెట్టాం కదా, ఈ లెగ్ పీసులకి ఈ పిండిని పట్టించుకోవాలి. లోపల వరకు వెళ్ళేటట్లుగా అంతా బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ఎగ్ తీసుకొని కొట్టిపోసుకోవాలి. దీని అంతటిని కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్ ఎల్లో అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసులని తీసుకొని దీంట్లో బాగా డిప్ చేసి పట్టించాలి. నేను 3 పీసులే తీసుకున్నా కదండి, ఒక ఎగ్ అయితే సరిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఈ లెగ్ పీసులని వేయించడానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోసుకోకూడదండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్యాకెట్ కార్న్ఫ్లేక్స్ తీసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా కూడా పెద్దగా లేకుండా కొంచెం నలిపినట్లుగా చిన్న పీసుల్లాగా చేసుకోవాలి. తర్వాత వీటిని ఈ రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీసులకి పట్టించాలి. వీటిని చూస్తుంటే మనకి KFC చికెన్ గుర్తొస్తుంది కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఆయిల్ అయితే కాగింది. ఇప్పుడు దీంట్లో ఈ లెగ్ పీసుల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను మరీ ఎక్కువ ఆయిల్ పోయలేదండి, తర్వాత దేనికి కూడా ఈ ఆయిల్ వాడలేము మనము. మళ్ళీ చికెన్ 65 పకోడీ అలాంటివి చేస్తేనే కదా, అందుకని తక్కువ పోసి కొంచెం తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాను. చూడండి, ఈ విధంగా నైఫ్ పెట్టి గుచ్చి చూసుకుంటూ ఉండాలి. స్మూత్గా దిగిపోయినట్లయితే ఇంకా పీసులు రెడీ అయినట్లే. ఇవి వేగడానికైతే నాకు 15 to 20 మినిట్స్ అయితే పట్టింది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ వేయించేసాను. ఈ లెగ్ పీసులు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చికెన్ కర్రీలోకి వద్దాము. దీనికోసం అయితే ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న యాపిల్, ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్ని యాపిల్ని కూడా తురిమి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 ఇంచు అల్లం తీసుకొని అది కూడా తురుముకోవాలి. అంటే మనం అల్లం చిన్నులపాయ పేస్ట్ కాకుండా ఈ విధంగా అల్లం తురుముకున్నా కానీ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ముందు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, దాంట్లో నుంచి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసుకోవాలి. అవి పచ్చివాసన పోయిన తర్వాత తురుముకున్న యాపిల్, క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. యాపిల్ వేస్తే తీయగా ఉంటుంది కదా, చప్పగా ఉంటుంది అనుకున్నాను, కానీ వాళ్ళు కొంచెం అలానే తింటారు కదా, మనంత స్పైసీగా తినరు కదా. టేస్ట్ అయితే బాగానే ఉందండి. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఈ కర్రీలోకి వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. ఇది చూడండి, గోల్డెన్ కర్రీ అని ఉంది, జపనీస్ కర్రీ మిక్స్ అని ఉందండి దీని మీద అయితే. ఇది మరి ఆన్లైన్లో కూడా దొరుకుతుందేమో చూడాలి. ఈ మిక్స్ వేసేటప్పటికే ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. మనకు చికెన్ అంటే మెయిన్ ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేస్తాం కదా, అవేమీ వేయలేదు. టేస్ట్ ఎలా వస్తుంది అనుకున్నాను, కానీ దీనివల్ల అవన్నీ కూడా టేస్ట్ కవర్ చేసిందండి. చాలా బాగుంది ఈ ఫ్లేవర్ అయితే. ఈ ప్యాకెట్ లోపల చూసారా, ఇలా ఇచ్చారు. మౌల్లో పోసి మనకు ఐస్ క్యూబ్స్ చేస్తాం కదా, అలానే ఈ కర్రీ పౌడర్ని ఇలా చేసి ఇచ్చారు. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయి కదా, కర్రీలో వేసాక ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ క్యూబ్స్ వచ్చేసి 8 వచ్చాయి ఈ ప్యాకెట్లో. మనం తీసుకున్న కర్రీకి అయితే 3 సరిపోతాయి. చూసారా, వాటర్ వేసాక ఇది ఉడుకుతూ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు 3 క్యూబ్స్ అయితే వేస్తున్నాను. మనకు అలానే ఉంటాయేమో, ఎట్లా వస్తుందా అనుకుంటాం కదా, వేసిన తర్వాత చూడండి ఇవి కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంది. ఇది కర్రీ పౌడరే కదా, 3 క్యూబ్స్ వేసేటప్పటికి అది కరిగి మళ్ళీ కొంచెం చిక్కబడిందండి. అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా చిక్కబడిందో. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా ఈ విధంగా విస్కర్ పెట్టి మిక్స్ చేస్తే బాగా కలిసిపోతుంది.
తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీగా మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత గ్రేవీగా కలర్ఫుల్గా వచ్చిందో. రైస్లోకి ఆ చికెన్ పీస్ అయితే మనం ముందుగానే లెగ్ పీసులు రెడీ చేసుకున్నాం కదా, ఈ కర్రీ వేసుకొని ఆ లెగ్ పీసులు నంచుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.